ప్రభు యేసుక్రీస్తు నామములో మిక్కిలిగా ప్రేమింపబడి సహోదరి సహోదరులారా, మధుర విచారణకర్తలు తన లేఖలో ఈ విధంగా రాసుకున్నారనమాట. అదేమిటంటే, ఆ విచారణ నుంచి వెళ్ళినటువంటి ఒక యువకుడు ఒక అడవిలో పొందినటువంటి ఒక అనుభవాన్ని తన లేఖలో రాస్తున్నాడు అనమాట. అదేమిటంటే, ఒక యువకుడు కట్టెలు నరుకుటకు అడవికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద పులి వచ్చి ఆ యొక్క వ్యక్తిపై పడిపోతుందన్నమాట. అతనిని రక్షించమని అతడు ఎన్ని కేకలు వేసినా ఎవరూ రాలేదు. కానీ క్రైస్తవ బిడ్డ అయినటువంటి ఆ వ్యక్తి, ఓ తిరుహృదయమా, నన్ను కాపాడు, నన్ను రక్షించు అని గట్టిగా కేకలు వేసినప్పుడు యేసు ప్రభుల వారు ఆ యొక్క పెద్ద పులి నుంచి కాపాడటం జరుగుతుంది. ఇది జరిగినటువంటి సంఘటన. అది జరిగిన తర్వాత ఆ వ్యక్తి విచారణకర్తలు దగ్గరికి వెళ్ళి, ఫాదర్, ఈ విధంగా జరిగింది అని చెబుతారనమాట. ఇది జరిగినటువంటి సంఘటన. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, యేసు తిరుహృదయం పాపుల కొరకై, ఎవరైనా అవసరాలలో ఉన్న వారికై ఎప్పుడు కూడా ప్రయాసపడుతూ ఉంటుంది. ఎవరైనా వస్తారా? ఎవరైనా వచ్చి తన విన్నపాలను చెప్పుకుంటారా? ఎవరైనా వచ్చి తన కష్టాలను చెప్పుకొని తన సమస్యలలో పరిష్కారాన్ని తెలుసుకొని తన జీవితాలను బాగుపరుచుకుంటారా అని తిరుహృదయం ఎప్పుడు కూడా మన కోసము ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ మనము ఆ యొక్క తిరుహృదయాన్ని చులకనగా అసలుకు పట్టించుకోకుండా ఉంటాము. ప్రియ సహోదరి సహోదరులారా, తిరుహృదయం ప్రతి ఒక్కరిని కూడా తన దగ్గరకు చేర్చుకొని మన అవసరాల కోసము ఎదురు చూస్తూ ఉంటుంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, తిరుహృదయం మనలోకి రావాలి అంటే దానిని మనము అనుభవించాలి అంటే మన యొక్క ప్రయాసం, మన యొక్క ఆతృత ఆయనపై ఎప్పుడు కూడా ఉండాలి. అందుకే యోహాను 21వ అధ్యాయం 17వ వచనంలో జరిగినటువంటి సంఘటన ఏమిటంటే, పేతురు గారిని యేసు ప్రభువుల వారు, నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా అన్నప్పుడు, దేవా, నీకు అన్నీ తెలుసు, అయినా నువ్వు అడుగుతున్నావా అని పేతురు గారు యేసు ప్రభువుల వారితో అంటారనమాట. అంటే దాని అర్థం ఏమిటంటే, పేతురు గారు తన కొరకు, తన యేసయ్య కొరకు, తన రక్షకుని కొరకు 3 సార్లు బొంకినప్పటికీ కూడా తరువాత ఆయనను అర్థం చేసుకుని ఆయన కోసం పాటుపడి, ఆ యొక్క తిరుహృదయం కోసము ఆయన పాటుపడి ఎన్నో విధాలుగా పరిచయం చేసిన వాడు పునీత పేతురు గారు. ఆ ప్రేమ, ఆ యొక్క తిరుహృదయము మనకు ఎప్పుడైతే అర్థమవుతుందో, మనం ఎప్పుడైతే అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించగలమో, అప్పుడే మనం కూడా పేతురు వలె మనం కూడా పరిచర్యలో బలపడతాం. ఇది కేవలం ఆయనతో మనం జత కలిసినప్పుడే దానిని మనము అనుభవించగలం. అదేవిధంగా 1 యోహాను 4:12 మనం చూసినట్లయితే, దేవుడు మనయందు ఉండును, ఆయన దివ్య హృదయ ప్రేమ మనయందు పరిపూర్ణమగును అని తెలుపుతున్నది. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, యేసు తిరుహృదయం మనలో పరిపూర్ణం కావాలంటే, మనము పరిపూర్ణమైనటువంటి క్రైస్తవులుగా మనం మారాలి అంటే,
ఆయనను మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టకుండా, తన హృదయాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టకుండా ఆకట్టుకుంటూ, ఓ తిరు హృదయమా నన్ను రక్షించు, ఓ తిరు హృదయమా నన్ను కాపాడు, ఓ తిరు హృదయమా నా బాధలను తీసివేయి, ఓ తిరు హృదయమా నాలో ఉండు, ఓ తిరు హృదయమా మా కుటుంబంతో ఉండు, ఓ తిరు హృదయమా నాలో ఉండి నన్ను నూతనీకరించు, నవ్యముగా మార్చు అని మనము పదే 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 ఆయన ప్రేమ కోసము ప్రాధేయపడుతూ ఉండాలి. మనం ఎప్పుడైతే ఆ విధంగా ప్రాధేయపడుతూ ఉంటామో, మనం ఎప్పుడైతే ఆయన యొక్క ప్రేమను తిరు హృదయంలో అర్థం చేసుకుంటామో, మనము కూడా భయపడేవారులాగా కాక, నిర్లక్ష్యంగా ఉండేవారులాగా కాక, వ్యతిరేకంగా ఉండేవారులాగా కాక, మనం ఎప్పుడు కూడా యేసయ్యతో, యేసయ్య వాక్యంతో ఐక్యంగా ఉంటాము. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క శుక్రవారం రోజున యేసు తిరు హృదయమును అర్థం చేసుకొని, ఆనాడు ఆ వ్యక్తికి జరిగినటువంటి సంఘటనలో ఓ తిరు హృదయమా నన్ను రక్షించు అనిన వెంటనే యేసు ప్రభుల వారు వచ్చి రక్షించిన విధంగా ఈరోజు మనం కూడా యేసు తిరు హృదయమా నన్ను రక్షించు అని ప్రార్థన చేసుకుంటూ ఆయన యొక్క ప్రేమలో తిరు హృదయంలో ఏకమవుదాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.